హలో అందరికీ వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. మీలో కొందరైనా తిరుపతికి కాలినడకన వెళ్ళడాన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా. నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, బట్ చాలా ఎక్సైట్మెంట్ ఉండే, అంతే నర్వస్గా కూడా ఉండే. అన్ని స్టెప్స్ ఎక్కగలుగుతానా, అంత దూరం నడవగలుగుతానా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉండే. కానీ చాలా సాఫ్ట్గా అయితే అయిపోయింది అనిపించింది. ఎక్కుతున్నంతసేపు కాళ్ళ నొప్పులు అయితే ఏం రాలేదు, కానీ బ్రీతింగ్ ఇష్యూ అండ్ స్వెట్ అయితే చాలా వచ్చింది. మధ్య మధ్యలో టెంపుల్స్ ఉంటాయి, అవి దర్శనం చేసుకోవచ్చు. అండ్ సైడ్కి రెస్ట్ తీసుకోవడానికి స్టెప్స్ ఉంటాయి. వాటర్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మంచి గ్రీనరీని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ కొంచెం దూరం వెళ్ళాక గోవిందనామాలు ఉంటాయి. వాటిని చదువుకుంటూ వెళ్తే అయితే మనం ఎంత దూరం వచ్చేసామో కూడా తెలియకుండానే వెళ్ళిపోతాం. నాకు అనిపించిన పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఒక్కొక్క 500 స్టెప్స్ క్రాస్ చేస్తున్న కొద్దీ ఒక డిఫరెంట్ వేరియేషన్ అయితే కనబడింది. ఈ నా జర్నీలో నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ మోకాలమెట్టు పర్వతం. అక్కడికి రాగానే టెంపుల్లో ఏదైతే ఫీల్ ఉందో నాకు అక్కడ ఆ ఫీల్ కనిపించింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది.